ఆరోగ్యమా, నీ అడ్రస్ ఎక్కడ? సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్యమా, నీ అడ్రస్ ఎక్కడ? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. అదే ఆనందానికి, ఆధ్యాత్మికతకు పునాది. ఆరోగ్యం ఉంటే మనిషికి ఇంకేమీ అవసరం లేదేమో. అటువంటి ఆరోగ్యం నేడు మానవ జాతికి దూరమైంది. ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి భయపడుతున్నారు. ఆరోగ్యాన్ని గురించి ఆరాటపడుతున్నారు. పుట్టుకతోనే కొందరికి రుగ్మతలైతే మరికొందరికి పెరిగే కొలది అవి శాపాలవుతున్నాయి. ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శని అన్నట్లు చుట్టూ సిరి సంపదలు పొంగుతూ ఉన్నప్పటికీ వానిని అనుభవించే యోగ్యత లేదు. ప్రస్తుతం మానవ జాతిని పట్టి పీడిస్తున్న రుగ్మతలు వైద్య రంగానికే సవాళ్లయ్యాయి. వందలాది వైద్య విధానాలు వెలుగులోనికి వస్తున్నాయి. ప్రతి రంగంలోనూ లోతుగా పరిశోధన జరుగుతుంది. అన్ని దేశాలు ఈ విషయంలో శ్రద్ధ వహించి వందలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. విస్తృతంగా, సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఫలితం లేకపోగా ఇంకా వింత వింత వ్యాధులు వెలుగులోనికి వస్తున్నాయి. వైద్యశాలలు నిరంతరం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని రకాల రుగ్మతలకు కారణం తెలియడం లేదు. మరికొన్ని రకాల రుగ్మతలకు వైద్య సదుపాయమే లేదు. అందుకే ఇటీవల కాలంలో అనేక రకాల వింత వింత చికిత్సా విధానాలు, సైకిక్ సర్జరీలు కూడా ప్రవేశిస్తున్నాయి.
నకిలీ డాక్టర్లు, నకిలీ మందులతో ప్రపంచం భయపడుతుంది. అవసరం ఒకరిదైతే అవకాశం మరొకరిదిగా మారింది. ఉన్న సంతానాన్ని రక్షించలేక కొందరు బాధపడుతుంటే, సంతానం లేక మరికొందరు తల్లడిల్లిపోతున్నారు. ఇటీవలి కాలంలో రుగ్మతల నివారణలో యోగా ప్రముఖ పాత్ర వహించింది. ఎటువంటి మందులతో నిమిత్తం లేకుండా అనేక రకాల రుగ్మతలకు యోగా సత్ఫలితాలనిస్తుంది. అందుకే అనేక మంది యోగా పట్ల విపరీతంగా ఆకర్షింపబడుతున్నారు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. అవసరమే పరిశోధనకు దారితీస్తుంది. యోగాలో ఏదో ఉంది అనే దానికన్నా దాని అవసరం ఎక్కువైంది. అందుకే దాని పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారు. ఇటీవల కాలంలో అనేక రకాల హీలింగ్ ప్రక్రియలు వెలుగులోకి వచ్చాయి. అనేక రకాల యోగ శిక్షణలు రూపొందించబడి మానవాళికి ఉపయోగపడుతున్నాయి. ఇది ఒక రకమైన శుభ పరిణామమే. అయితే అవి కూడా తాత్కాలిక మార్పును కలగజేస్తున్నాయే తప్ప శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం లేదు. వాని ద్వారా కూడా ఫలితం నామమాత్రంగానే ఉంది. మొత్తం మీద మనం ఏ కోణం నుండి పరిశీలించినా మానవ జాతికి కలిగే ప్రయోజనం అతి తక్కువగానే ఉంది. ఇవే పరిస్థితులు కొనసాగితే మానవ జాతి భవిష్యత్ ఏమిటి? ఒక మధ్యతరగతి పేద కుటుంబీకుడు ప్రస్తుతం అమల్లో ఉన్న వైద్య ఖర్చులను భరించగలడా? పోనీ ధనవంతులన్నా ఆరోగ్యంగా ఉన్నారా? అది అంతంత మాత్రమే. ఇంటి నిండా డబ్బులు, ఒంటి నిండా జబ్బులు. ఇల్లు చూస్తే అసూయ కలుగుతుంది. కానీ వారి శరీరమందలి రుగ్మతలను వింటే జాలి కలుగుతుంది. కొందరు లేక అనుభవించలేకపోతున్నారు, మరికొందరు ఉండి అనుభవించలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత అభివృద్ధి జరిగినప్పటికీ రుగ్మతల విషయంలో అందరూ వైఫల్యం చెందారని చెప్పవచ్చు. అందుకే మానవజాతి అంతా పతనావస్థలో ఉంది. పట్టుమని 25 ఏళ్లు నిండకుండా చక్కెర వ్యాధి, రక్తపోటు సంభవించిన వారిని గమనిస్తూ ఉంటే మానవునిగా జన్మించటమే దురదృష్టమనిపిస్తుంది. వారి పరిస్థితులు అలా ఉంటే వారికి పుట్టబోయే సంతానం పరిస్థితి ఏమిటి? అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది అంటారు గదా. ఎంతో మేధాశక్తి ఉంది గదా. అంతరిక్షాన్ని సైతం అవలీలగా మానవుడు ఆక్రమించగలడు గదా. మరి ఆరోగ్యం సంగతేమిటి? పశువులకు, పక్షులకు లేని అనేక రకాల వింత వింత వ్యాధులు
మానవ జాతినే పట్టి పీడిస్తున్నాయి. దీనికి మూల కారణమేమిటి? ప్రతి ఫలితం వెనుక తప్పక మూల కారణం ఉంటుంది. మనం కారణాన్ని విశ్లేషించగలిగితే పరిష్కారం కనుగొనవచ్చు. అందరూ ఉపరితలం నుండే కారణాలు వెతుకుతున్నారు కాబట్టి శాశ్వత పరిష్కారాన్ని అందివ్వలేకపోతున్నారు. ఒక విషయాన్ని గురించి మనం లోతుగా అధ్యయనం చేయగలిగితే శాశ్వత పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం. ప్రస్తుత మానవ జాతి అనుభవిస్తున్న ఈ బాధకు ఏమాత్రం పరిష్కారం చూపగలిగినా అటువంటి వ్యక్తి జీవితం సార్థకమవుతుంది. ఎక్కడ లోపముందో తెలుసుకొనగలిగితే, దానిని సరిదిద్దగలిగితే జీవితం తప్పనిసరిగా ఉన్నత మార్గానికి చేరుకుంటుంది. అనుమానమే లేదు. నేను జంతుశాస్త్ర అధ్యాపకునిగా 2 దశాబ్దములకు పైగా వృత్తిలో కొనసాగడం, ఆ తదుపరి ఆధ్యాత్మిక రంగంలోనికి ప్రవేశించటం వలన ప్రతి విషయాన్ని సైన్స్ పరంగా విశ్లేషించటం జరిగింది. శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రములను పరిగణనలోనికి తీసుకొనడం వలన నా వివరణ అందరికీ సులభంగా అర్థమవుతుంది. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ముందుగా ఆరోగ్యం అంటే ఏమిటో, దాని మూల కారణమేమిటో విశ్లేషిద్దాం. మనం తెలుసుకొనవలసిన నగ్న సత్యం ఏమిటంటే, ఆరోగ్యం అనేది శరీరానికి సంబంధించినది కాదు, పూర్తిగా మనసుకు సంబంధించినదే. శరీరానికి మనమిచ్చే ఎటువంటి చికిత్స అయినా అది బూడిదలో పోసిన పన్నీరే. శరీరంలో నొప్పి గాని, బాధ గాని, అసౌకర్యం గాని, ఒక దీర్ఘకాలిక వ్యాధి గాని ఉండి ఒక అవయవం సరిగా పనిచేయడం లేదంటే అది శరీరం యొక్క లోపం కాదు, మనసుకు సంబంధించిందే. ఆల్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ దే ఆర్ సైకోసోమాటిక్. Disease is the manifestation of mental activity which filters into our system. Its origin is mind and appearance is body. శారీరక మట్టంలో ఎటువంటి అసౌకర్యం ఉన్నా అది శరీరం యొక్క లోపం కాదు, మనసుకు సంబంధించినదే. ముందు మనం తెలుసుకొనవలసిన అంశాలు 3 ఉన్నాయి. 1 శరీరం, 2 మెదడు, 3 మనసు. శరీరం అనేది కణములు, కణజాలములు, అవయవాలు, అవయవ వ్యవస్థలతో కూడి ఉంటుంది. అన్ని అవస్థలలోకెల్లా అత్యంత శ్రేష్టమైనది నాడీ వ్యవస్థ. ఇది అన్ని శరీర అవయవాలతో సంబంధం కలిగి ఉంటుంది. వార్తలను సేకరించడానికి, ఆజ్ఞలు జారీ చేయడానికి, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకొనడానికి
ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ నాడీ వ్యవస్థ 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, దాన్నే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. 2 పరిధీయ నాడీ వ్యవస్థ, దాన్నే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. 3 స్వయంచోదిత నాడీ వ్యవస్థ, దాన్నే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థ ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ఉండి అన్ని అవయవాల సమాచారమును సేకరించి అవసరమైన నిర్ణయాలు తీసుకుని ఆదేశాలిస్తుంది. అటువంటి వార్తలు రావడానికి, పంపబడడానికి ఉపయోగపడేదే పరిధీయ నాడీ వ్యవస్థ. ఇది టెలిఫోన్ తీగల వంటి నాడీ తంతువులతో కూడి ఉంటుంది. స్వయంచోదిత నాడీ వ్యవస్థ మన దేహంలో ఉన్న గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండముల వంటి సున్నితమైన, విలువైన అవయవములను సమర్థవంతంగా నడిపించడంలో కీలక పాత్ర వహిస్తుంది. అది ఒక అటానమస్ బాడీగా ఉంటుంది. ఈ 3 రకాల నాడీ వ్యవస్థలలో కేంద్ర నాడీ వ్యవస్థ అత్యంత కీలకమైనది. ఎందుకంటే శరీరమంతటికీ సంబంధించిన నెట్వర్క్ అంతా ఇక్కడే ఉంటుంది. శరీరములో ఎన్ని అవయవాలైతే ఉన్నాయో అన్నింటితో సంబంధం కలిగి ఉంటుంది. దీనిలో ఉన్న 2 ముఖ్యమైన అవయవాలే మెదడు మరియు వెన్నుబాము. మెదడు మాత్రం సూక్ష్మమైన కొన్ని కోట్ల నాడీ కణాలతో కూడి ఉండి అన్ని అవయవములకు సంబంధించిన కేంద్రాలను కలిగి ఉంటుంది. మన శరీరంలో ప్రతి భాగమును కంట్రోల్ చేసే రిమోట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ప్రతి కణజాలం, అవయవం, అవయవ వ్యవస్థ దీని ద్వారానే పనిచేస్తుంది. నవీన వైద్య శాస్త్రం అంచనాల ప్రకారం మానవ దేహంలో 300 పైగా జాయింట్లు, 700కు పైగా కండరాలు, 16,000 కిలోమీటర్ల పొడవైన నాడీ తంతువులు, 96,000 కిలోమీటర్ల పొడవైన రక్తనాళాలు ఉంటాయి. అన్నింటినీ కంట్రోల్ చేసే 20,000 నాడీ కేంద్రాలు ఈ మెదడులో ఉన్నాయట. అంటే మన శరీరంలో ఒక అవయవం పనిచేయడం లేదంటే దానికి మూల కారణం మెదడులోని ఒక కేంద్రం దెబ్బతినడమే. గుండె పనిచేయడం లేదంటే కార్డియక్ సెంటర్ దెబ్బతిన్నదని అర్థం. క్లోమం పనిచేయక చక్కెర వ్యాధి వచ్చిందంటే మెదడు నందలి ప్యాంక్రియాటిక్ సెంటర్ దెబ్బతిన్నదన్నమాట. మనం సరిచేయవలసింది గుండెను, క్లోమాన్ని కాదు, వాని కేంద్రాలను సరిచేయాలి. ప్రస్తుత వైద్య విధానాలన్నీ ఎందుకు వైఫల్యం చెందాయంటే అందరూ శరీరానికి చికిత్స చేస్తున్నారు, లక్షణాన్ని తొలగించాలనుకుంటున్నారు, కారణాన్ని మర్చిపోతున్నారు. మనకు
కన్ను ఒక అవయవం. దాని నుండి వార్తలు తీసుకెళ్ళి మరలా వార్తలను అందించేదే దృష్టినాడి, ఆప్టిక్ నర్వ్. ఆ దృష్టినాడి నుండి వార్తలను సేకరించి ఆదేశాలు అందించేదే దృష్టి కేంద్రం. దానినే ఆప్టిక్ సెంటర్ అంటారు. కన్ను పనిచేయకపోవడంలో దృష్టినాడి, దృష్టి కేంద్రం పాత్ర ప్రధానంగా ఉంటాయి. కళ్ళు పనిచేయకపోయినా, నాడి పనిచేయకపోయినా దృష్టి కేంద్రం ఆరోగ్యవంతంగా ఉంటే మనం నాడులను, అవయవాలను తిరిగి పునరుద్ధరింపవచ్చు. అనుమానమే లేదు. ప్రస్తుత హీలింగ్ విధానాలన్నీ వైఫల్యం కావడానికి మూలం వారు భౌతిక శరీరానికి మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఇది పాక్షికమైనది మరియు అసంపూర్ణమైనది. అందుకే న్యాయం జరగడం లేదు. మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఒకవేళ అవయవం లేకపోయినా కేంద్రం సక్రమంగా పనిచేస్తూ ఉంటే అవయవం లేని లోటు కేంద్రం యొక్క శక్తి ద్వారా భర్తీ చేయబడుతుంది. అనుమానమే లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, భౌతిక అవయవం దెబ్బతింటే దానిని త్వరగా పునరుద్ధరించగలం గాని నాడులు గాని, మెదడు నందలి నాడీ కణజాలం గాని, నాడీ కేంద్రాలు గాని దెబ్బతింటే వానిని పునరుద్ధరించడం చాలా కష్టం. అయితే మెదడును సమర్థవంతంగా పనిచేయించడం ఎలా? నాడీ కేంద్రాలను తిరిగి పనిచేయించటం ఎలా? ఇది చాలా విలువైన అంశం. మెదడును పనిచేయించేది మనసే. దానినే మనం మైండ్ అంటాం. ఇంకా సున్నితంగా చెప్పాలంటే కాన్షియస్నెస్ అంటాం. ఇది శరీరమంతటా వ్యాపించి ఉంటుంది. అంటే మెదడు కపాలంలో మాత్రమే ఉంటే మనసు శరీరమంతా ఉంటుందన్నమాట. ఇంకొంచెం వివరించి చెప్పాలంటే అది మన దేహం వెలుపల విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. శరీరములో ఇమిడి ఉన్న పరిమితమైన దానిని వ్యష్టి మేధస్సు, ఇండివిడ్యువల్ మైండ్ అని, విశ్వం మొత్తం వ్యాపించిన దానిని సమిష్టి మేధస్సు, కాస్మిక్ మైండ్ అని అంటాం. మెదడు మన కంటికి కనిపిస్తుంది. మనసు మన కంటికి కనిపించదు. మెదడు పని చెయ్యాలంటే మనసు కావాలి. మనసు లేకపోతే మెదడు పని చెయ్యదు. మనసు పని చెయ్యాలంటే దానికి ఏదో ఒక ఆధారం కావాలి. ఒక వెలిగే బల్బులో విద్యుత్ ఏ విధంగా ఉంటుందో మన శరీరంలో కూడా మనసు అదే విధంగా ఉంటుంది. వాస్తవానికి మనసు అనేది విద్యుత్ అయస్కాంత తరంగం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇది విశ్వమందలి ప్రాణశక్తితో కూడి ఉంటుంది. ఆ ప్రాణశక్తి నిర్ణీతమైన తరంగాల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తరంగాలనే ఆలోచనలు, థాట్స్ అంటాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం.
ఈ విశ్వమంతా విద్యుత్ అయస్కాంత తరంగాల మయం. మన శరీరంలో కూడా అటువంటి తరంగాలే ఉంటాయి. వార్తలను పంపించడం, ఆదేశాలు జారీ చేయడం వంటి అన్ని రకాల చర్యలు ఈ తరంగాల ద్వారానే జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరంలో జరిగే ప్రతి కదలిక విద్యుత్ అయస్కాంత తరంగమే. నొప్పి గాని, బాధ గాని, అసౌకర్యం గాని విద్యుత్ అయస్కాంత తరంగమే. ఆ తరంగాలలో వ్యత్యాసముంటే అవయవాల పనితీరులో కూడా వ్యత్యాసముంటుంది. మరణమంటే ప్రపంచానికి మనకు మధ్య ఉన్న సంబంధం ఆగిపోవడమే. మెదడు పనిచేయకపోతే వార్తలను గ్రహించటం గాని, ఆదేశాలు జారీ చేయటం గాని జరగదు. దానినే మనం మరణం అంటాం. అంటే యంత్రం ఉంది, కానీ దానికి పవర్ సప్లై లేదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే శరీరం కేవలం నిమిత్తం మాత్రమే. దానిలో ఎటువంటి సూక్ష్మమైన కదలికలు జరగాలన్నా మనసు ఉండవలసిందే. శరీరంలో మనసు లేకపోతే దానిలో జీవన చర్యలు జరగవు. కాబట్టి అది చనిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది. శరీరంలో జీవన చర్యలు జరుగుతూ ఉంటే అది అలాగే కొనసాగుతుంది. మనం గుర్తుంచుకొనవలసిన మరొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనసుకు గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి ఉంటాయి. శరీరానికి అటువంటివి ఉండవు. దానినే జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ అంటాం. శరీరానికి మరణం సంభవించినప్పటికీ మనసుకు మరణమనేది ఉండదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. శరీరంలో కనిపించే ప్రతి మార్పుకు మూల కారణం మనసే. అలాగే మెదడులో కలిగే ప్రతి భావనకు, శరీరంలో కలిగే ప్రతి అసౌకర్యానికి, ప్రత్యేకించి రుగ్మతలకు మూలం మనసే. అసలు రుగ్మతలు ఎలా సంభవిస్తాయి? ఇంతకు ముందు మనం తెలుసుకున్నట్లుగా శరీరంలో సంభవించే ప్రతి అవలక్షణంకు మూల కారణం మనసే. మనసంటే ఆలోచనలే. మన ఆలోచన తరంగాలు స్తబ్దతగా, జడత్వంలో ఉంటే మనసు కూడా అలాగే పనిచేస్తుంది. అవి చురుకుగా ఉంటే మన మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. సహజంగా ఉంటే మన మెదడు కూడా సహజంగానే పనిచేస్తుంది. ఎవరి మనసైతే ప్రపంచంలో జరిగే సంఘటనలతో చర్యలు ప్రతిచర్యలు చూపడంలో రకరకాలుగా పనిచేస్తుందో వానిని బట్టే శరీరంలో కూడా మార్పులు జరుగుతాయి. వీనినే తమో, రజో, సత్వగుణాలంటారు. 3 గుణాలను బట్టి 3 రకాల ప్రతిచర్యలు జరుగుతూ ఉంటాయి. ఈ 3 గుణాలకు, వాని చర్యలకు మూలం గత జీవితమందలి సంస్కారములే. సంస్కారములనేవి జ్ఞాపకాలుగా ఉండి
పరిసరంలో జరిగే చర్యలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఒకే రకమైన యాక్షన్ జరుగుతున్నప్పటికీ దాని పట్ల జరిగే రియాక్షన్ అందరిలో ఒకే రకంగా ఉండదు. కారణమేమి? ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు. ఏ ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. ఏ ఇద్దరి గుణాలు ఒకే రకంగా ఉండవు. బయట చర్య జరిగిందంటే లోపల ప్రతిచర్య జరగడం అనేది మన మనసులోని సంస్కారాలను బట్టి ఉంటుంది. బయట చర్య చిన్నదైనప్పటికీ మన సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే ఎక్కువ ప్రతిచర్య జరుగుతుంది. లోపల సంస్కారాలే లేకపోతే అసలు ప్రతిచర్యకు అవకాశమే లేదు గదా. బయట జరుగుతున్న ప్రతి సంఘటనను గుర్తించి సమాచారాన్నిచ్చేవే మన పంచ జ్ఞానేంద్రియాలు. వీనికి చైతన్యాన్నిచ్చేదే మనసు. ఆ మనసుకు మూలమే మన గత జీవితపు సంస్కారాలు. అవే మన జ్ఞాపక శక్తికి మూలం. ఇప్పుడు మనం మానసిక మట్టంలో ఉన్న రకాలను గమనిద్దాం. మనం భౌతిక ప్రపంచంలో నిరంతరం సంబంధం ఏర్పరచుకునడం ద్వారా పంచ జ్ఞానేంద్రియములనే వాకిళ్ళు ఆ సమాచారాన్ని లోపలకు చేరవేస్తాయి. అవే కండ్లు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం. కండ్లు చూడడానికి, చెవులు వినడానికి, ముక్కు వాసన చూడడానికి, నాలుక రుచి చూడడానికి, చర్మం స్పర్శించడానికి మూల కారణమవుతాయి. ఇవి పరిసర మార్పులను విద్యుత్ అయస్కాంత తరంగముల ద్వారా మన మెదడుకు సమాచారాన్ని అందిస్తాయి. వీనికి అనుగుణంగా మెదడు పంచకర్మేంద్రియాలకు ఆజ్ఞలను జారీ చేయించి వాని ద్వారా పనులు చేయిస్తూ ఉంటుంది. కాబట్టి వార్తల సేకరణ, పనుల నిర్వహణకు సంబంధించిన భాగాన్నే మనం చేతన మనస్సు, కాన్షియస్ మైండ్ అంటాం. ఈ చేతన మనస్సు పనిచేయడానికి మూలం మన గత జీవితపు సంస్కారాలే. అవి అంతకుముందే రికార్డై ఉన్నాయి. వానిని రికార్డు చేసుకున్న భాగాన్నే ఉపచేతన మనస్సు, దానినే సబ్కాన్షియస్ మైండ్. వేదాంతంలో దీన్నే చిత్తం అంటారు. ఉపచేతన మనస్సులో ఉన్న సంస్కారాలు చేతన మనస్సును ప్రేరేపిస్తాయి. సంస్కారాలు ఆలోచనలు లేక వాసనలుగా మారి కోరికలైతే వానిని తీర్చుకొనడం కొరకు మన పంచ జ్ఞానేంద్రియాలు ప్రపంచంలో వెతుకులాట ప్రారంభిస్తాయి. కర్మేంద్రియాల ద్వారా పని చేయించి కోరికలను తీర్చుకొనడం జరుగుతుంది. కోరిక తీరిందంటే అది మరొక క్రొత్త అనుభవంగా రికార్డ్ అవుతుంది. ఇలా జీవితకాలం పెరిగే కొలది రికార్డు కూడా పెరుగుతూ ఉంటుంది. రికార్డు ఉత్తమంగా ఉంటే ఉత్తమమైన ఆలోచనలు, మధ్యమంగా ఉంటే మధ్యమమైన ఆలోచనలు, అధమంగా ఉంటే అధమమైన ఆలోచనలు ఉంటాయి. ఉత్తమమైన ఆలోచనలున్న వారి రికార్డు పలుచగా,
మధ్యమంగా ఉన్నవారికి మధ్యస్థంగా, అధమంగా ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది. ఈ రికార్డు ఉన్నందువలన అడుగున నిద్రాణమై ఉన్న అంతర్గత శక్తులు బయటకు రావు. అవి విశ్వంతో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుంటాయి. స్థూలత్వం గోచరిస్తుంది. ప్రాపంచిక విషయాలు, విషయవాంఛలు, ఇంద్రియాల వినోదమే ప్రధానమవుతాయి. ఈ రికార్డును మనం కరిగించినట్లయితే మన అంతర్గత శక్తుల కేంద్రం బహిర్గతమవుతుంది. దానినే అధిచేతన మనస్సు, సూపర్ కాన్షియస్ మైండ్ అంటారు. అధిచేతన మనస్సుకు విశ్వానికి మధ్య తమో, రజో, సత్వగుణాల రికార్డుల అడ్డుగోడలుంటాయి. తమోగుణం కాంక్రీటు గోడ వలె, రజోగుణం ప్లైవుడ్ వలె, సత్వగుణం పలుచని వస్త్రం వలె ఉంటుంది. ఈ 3 గుణాలే అహంకారానికి మూలమవుతాయి. అహంకారం కరిగిపోతే అధిచేతన మనస్సు విశ్వంతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. అసలు అనారోగ్యానికి మూల కారణమేమిటంటే, ఎవరైతే ఎక్కువ రికార్డును కలిగి ఉంటారో వారిలో పరిమిత తత్వం ఎక్కువగా ఉంటుంది. పరిమిత తత్వం ఎక్కువగా ఉన్న వారికి పరిధి ఎక్కువగా ఉంటుంది. అంటే తమో గుణస్థుడు ఈ విధంగా ఉంటాడు. రజోగుణం ఎక్కువగా ఉన్నవారు విస్తరించడంలో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటారు. వీరిలో వ్యాపకత్వ స్వభావం ఉంటుంది. అందుకు ప్రయత్నం జరుగుతుంది. సత్వగుణస్థునిలో వ్యాపకత్వం ఉంటుంది. ఘర్షణకు అతీతంగా ఉంటాడు. అంటే తమో రజో గుణాలే అనారోగ్యానికి మూలం. అజ్ఞానంలో ఉన్నవారికి, అమాయకత్వంలో ఉన్నవారికి రికార్డు ఉండదు. సత్వగుణస్థునికి విశాల భావం ఉంటుంది. కావున రియాక్షన్ ఉండదు. రికార్డు ఏర్పడే అవకాశం కూడా ఉండదు. సున్నితమైన మనసున్న వారికే యాక్షన్ రియాక్షన్లుంటాయి. కావున ఉపచేతన మనస్సు వయసు పెరిగే కొలది సమాచారంతో నింపబడుతూ దాని మోతాదు పెరగడం వలన అధిచేతన మనస్సుకు అవరోధమవుతుంది. అహంకారం అంటే నేను, నాది, నాకు అనబడే పరిమిత స్థితి. దీనినే మోహం లేక బంధం అంటారు. అదే దుఃఖం, బాధ, విచారం, రుగ్మతలకు మూల కారణమవుతుంది. అటాచ్మెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్ అండ్ డిసీజ్. వీరు ప్రపంచానికి, ప్రాపంచిక భోగాలకు, విషయవాంఛలకు బానిసలవుతారు. ప్రపంచమే ముఖ్యమనుకుంటారు. తమోగుణం ఉన్నవారు సుఖ సౌకర్యాలకు, రజోగుణం ఉన్నవారు విలాసం, వినోదం, శృంగారాలకు అలవాటు పడతారు. అదే బానిసత్వం అంటే. ఏ స్లేవరీ మైండ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ఇట్ ఆల్వేస్ క్రియేట్స్ స్లేవ్స్. వీరిది అసహజమైన ఆలోచన విధానం. విద్యుత్ అయస్కాంత తరంగాల విన్యాసం అతి తక్కువగా ఉంటుంది. అందుకే ఆలోచనలు కూడా పరిమితంగా ఉంటాయి. వీరికే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి.
అహంకారములో ఉన్న వ్యక్తి నేను వేరు, విశ్వం వేరు అనుకుంటాడు. తన చుట్టూ ఒక పరిమితమైన ప్రపంచాన్ని నిర్మించుకొని దానిని కాపాడటం కొరకు, రక్షించటం కొరకు శక్తినంతటినీ వెచ్చిస్తూ ఉంటాడు. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలలో ఇరుక్కొని పోతాడు. ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, అధికారం కొరకు నిరంతరం ఆరాటపడుతూ ఉంటాడు. ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం, పోటీతత్వం, ఆరోపణతత్వం ఎక్కువగా ఉంటాయి. నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతాడు. కర్మబంధంలో ఇరుక్కొని పోతాడు. వయసు పెరిగే కొలది రికార్డు కూడా పెరుగుతూ ఉంటుంది. చైతన్యం తగ్గిపోతూ ఉంటుంది. క్రమేపీ సహజత్వాన్ని కోల్పోతాడు. తన జీవన మార్గాన్ని ప్రకృతికి భిన్నంగా మలచుకుంటాడు. శరీరంలో ప్రవహించే విద్యుత్ అయస్కాంత తరంగాలు అస్తవ్యస్తంగా ఉన్నందువలన అవయవాలు సరిగా పనిచేయవు. మెదడునందలి కేంద్రాలు ప్రాణశక్తి అందక బలహీనమవడమో, పూర్తిగా ధ్వంసం కావడమో జరుగుతుంది. ఒక కేంద్రం దెబ్బతిన్నదంటే దానికి అవయవముతో ఉన్న సంబంధం తెగిపోతుంది. పైపు బ్లాక్ అయితే ఏ విధంగానైతే నీరు ప్రవహించదో, కేంద్రం కూడా బ్లాక్ అయి అవయవానికి ప్రాణశక్తి అందక అది పనిచేయదు. అక్కడ డెడ్ బ్లాక్స్ ఏర్పడతాయి. కొందరికి మొత్తం మెదడుకి ప్రాణశక్తి సరిపోక బలహీనమవుతుంది. అందుకనుగుణమైన శరీరం కూడా బలహీనమవుతుంది. ఒక దశలో సరఫరా పూర్తిగా స్తంభించిపోవచ్చు. దానినే మనం మరణం అంటాం. అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం ఎలా? మానవ జీవిత పరమార్థం తన సహజత్వంలో జీవించడమే. తన స్వస్వరూపాన్ని తెలుసుకొని మనుగడ సాగించడమే. తన జీవిత సత్యాన్ని తెలుసుకొని ముందుకు సాగిపోవడమే. అందుకు భౌతికంగా, మానసికంగా, విజ్ఞానపరంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. అందరూ భౌతిక ఆరోగ్యాన్ని గురించి పరితపిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని మరచిపోతున్నారు. ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ అబౌట్ ఫిజికల్ బాడీ అండ్ ఫర్గెటింగ్ అబౌట్ యూనివర్సల్ కాన్షియస్నెస్. భౌతిక ఆరోగ్యం అనేది సంపూర్ణ ఆరోగ్యం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకు చక్కని రాచబాటే సమాధి. సమాధి అంటే మనసును కరిగించడమే. మనసంటే ఆలోచనల సమూహమే. సమాధిలో కూర్చున్నప్పుడు ఆలోచనలు ఉంటాయి, కానీ మనం వానికి ఎటువంటి పట్టింపు గాని ప్రాధాన్యత గాని ఇవ్వం. అంటే ఆలోచనలు ఉంటాయి, వానికి సంబంధించి ఎటువంటి చర్య గాని స్పందన కానీ ఉండదు. అందువలన అవి క్రమేపీ కరిగిపోతాయి. అంటే కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది.
10వ నిమిషం వచ్చేసరికి పరిసరపు ఉపరితల ఆలోచనలు కరిగిపోయి ఉపచేతన మనస్సునందలి గత జీవితపు లోతైన మానసిక ఒత్తిడులు విడుదలవుతాయి. అవి చేతన మనస్సులోనికి వచ్చి క్రమేపీ కరిగించబడతాయి. అందుకు సూచనగా మన శరీరమందు కొన్ని ప్రకంపనలు కలుగుతాయి. ఇవి శరీరంలోని బ్లాక్స్ కరుగుతున్నట్లుగా చిహ్నమవుతాయి. వెంటనే మనం సమాధి నుండి బయటకు రాగలిగితే శరీరమందలి మలినాలను తొలగించుకొనవచ్చు. మనసు శుద్ధవుతూ తదనుగుణంగా శరీరం కూడా శుద్ధవుతుంది. మన సంస్కారాల మోతాదును బట్టి, మన సాధన యొక్క తీవ్రతను బట్టి కొంతకాలానికి ఉపచేతన మనస్సు కరిగిపోయి అధిచేతన మనస్సు మేల్కొంటుంది. అది విశ్వంతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకొని సంపూర్ణ ఆరోగ్యానికి మూల కారణమవుతుంది. ఇది ఒక రకంగా ఆత్మస్థితి అవుతుంది. అంటే శరీరానికి ఆత్మస్థితికి మధ్యలో అహంకారంతో సంస్కారాలతో కూడిన మనసు ఉంటుంది. దానిని కరిగించినట్లయితే మన శరీరం విశ్వశక్తిని నేరుగా గ్రహించగలిగి ఉంటుంది. ఫలితంగా శరీరంలోని ప్రతి అణువు విశ్వంతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. శరీర అవయవాలన్నీ 100% పనిచేయడం ప్రారంభిస్తాయి. అటువంటి సమాధిని అందుకొనడానికి మూలమైన విధానమే యోగా. యోగా చిత్తవృత్తి నిరోధక అన్నారు. చిత్తమంటే గత జీవితముల అనుభవాల రికార్డు. ఇదే సంస్కారాల పుట్ట. ఇదే అహంకారానికి, సత్వ రజో తమో గుణాలకు ఆధారమవుతుంది. మనం సమాధిలో కూర్చున్నప్పుడు కానీ, ప్రపంచంలో మెలిగేటప్పుడు కానీ ఈ రికార్డు నుండి ఆలోచనలు పరంపరగా విడుదలవుతూ ఉంటాయి. ఆ ఆలోచనల సమూహాన్నే వృత్తి అంటారు. చిత్తాన్ని బట్టే వృత్తి ఉంటుంది. చిత్తాన్ని ఒక మహాసముద్రం అనుకుంటే వృత్తి అందలి ఉపరితలపు అలలవుతాయి. దీనిని మనం ఒక కంప్యూటర్తో పోల్చవచ్చు. కంప్యూటర్లో మనం సమాచారాన్ని భద్రపరుస్తాం కదా, దానిని మనం పని చేయించటం ద్వారా మనకవసరమైన సమాచారాన్ని బయటకు రప్పించవచ్చు. అయితే మన చిత్తంలో నెగటివ్ బాగా రికార్డ్ అవుతుంది. అంటే మంచి కన్నా చెడు బాగా రికార్డ్ అవుతుంది. గత జీవితపు కష్టాలు, నష్టాలు, అవమానాలు, అపజయాలు, ఆర్థిక ఇబ్బందులు, చనిపోయిన బంధువులు, రక్త సంబంధీకులు వంటివి త్వరగా రికార్డై అవి బయటకు వస్తాయి. మనం వానిని వ్యతిరేకించకుండా, తిరస్కరించకుండా, పట్టించుకోకుండా వదిలివేస్తే చాలు, క్రమేపీ కరిగిపోతాయి. చివరకు చిత్తం శుద్ధి అవుతుంది. దానికి
ప్రధానమైన ప్రక్రియ సమాధి. ఈ సమాధికి పునాది వేసిన మహోన్నత వ్యక్తి పతంజలి. అతడు యోగాలో దీనిని పరాకాష్ఠ దిశగా వర్ణించి దానిని అందుకొనడానికి అనువుగా అష్టాంగ యోగాను మనకందించాడు. శరీరాన్ని మనసును సమూలంగా శుద్ధి చేసుకొనడం కొరకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, అలాగే ధారణ, ధ్యాన, సమాధి అభ్యాసమును వివరించటం జరిగింది. అయితే అది నవీన మానవునికి అందుబాటులో లేనందువలన ఆది శంకరాచార్యుల వారు నైష్కర్మ్య స్థితిని వివరించి అందుకనుగుణమైన అద్వైతాన్ని అందుకొనడానికై సరళమైన సూక్ష్మమైన సమాధిని మనకు అందించడం జరిగింది. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రత్యేకించి నవీన మానవునికి ఆరోగ్యాన్ని, ఆయువును పెంచడానికి వీలుగా అతి సూక్ష్మమైన ప్రక్రియగా సమాధిని ఆయన రూపొందించడం జరిగింది. సమాధిలో కూర్చునబోయే ముందు శారీరక, మానసిక సంసిద్ధతలు ఉండాలి. నియమావళి ప్రకారం దానిని కొనసాగించాలి. బ్రహ్మోపదేశం ద్వారా ఒక మంత్రాన్ని ఆధారంగా చేసుకొని సమాధిని కొనసాగించవచ్చు. దానికి అనుభవజ్ఞుడైన గురువు, అతని ద్వారా విలువైన జ్ఞానం అందుకోవాలి. సాధన ద్వారా సాధించలేనిదంటూ ఏదీ లేదు. సమాధిని సాధన చేస్తూ ఉండటం ద్వారా మనం దైనందిన కార్యక్రమాలలో ఇంకా చైతన్యవంతంగా పాల్గొనవచ్చు. ప్రపంచాన్ని వదలవలసిన పని లేదు. కుటుంబాన్ని, వృత్తిని త్యజించవలసిన పని లేదు. అన్నింటి మధ్య ఉంటూ, అందరి మధ్య ఉంటూ, తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా కర్మయోగంలో జీవిస్తూ జీవితాన్ని కొనసాగింపవచ్చు. మేము వివరించిన ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోనగలిగితే ఆరోగ్యానికి అడ్రస్ దొరుకుతుంది. అది నీలోనే ఉంది, నీ సాధనలోనే ఉంది. సాధన చెయ్యకుండా ప్రపంచం మీద, డాక్టర్ల మీద, హీలింగుల మీద ఆధారపడటమే అవివేకం. పైగా దీని కొరకు డబ్బులు ఖర్చు పెట్టడమే అజ్ఞానం. ఎవరైతే తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటారో వారే సంపూర్ణ స్వేచ్ఛలో జీవిస్తారు. స్వేచ్ఛ నుండి మనం ఏమైనా సాధించగలం గాని బానిసత్వం నుండి సాధించగలమా? ఏ ఫ్రీ మైండ్ కెన్ అచీవ్ ఎనీథింగ్. కేవలం భౌతిక ఆరోగ్యమే కాదు, ఆనందామృతాన్ని పొందవచ్చు. బయట నుండి ఏదో పొందాలి అనుకోవడమే అవివేకం. మనం విశ్వాన్ని, విశ్వ కదలికలను, మన జీవితాన్ని, జీవన విధానాన్ని శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయగలిగితే యోగా పట్ల ఆసక్తి కలుగుతుంది.
యోగాలోనికి ప్రవేశించి సమాధిని కొనసాగించగలిగితే అనతి కాలంలోనే మన ఉపచేతన మనస్సునందలి చెడు సంస్కారాలు కోకటి వ్రేళ్లతో సహా తొలగించబడతాయి. నూతన సంస్కారాల తొడుగు ఏర్పడుతుంది. అప్పుడే నూతన వ్యక్తిత్వంతో పాటు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. అందుకు మనం చేయవలసింది ఒక సద్గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది విషయ పరిజ్ఞానం తెలుసుకొని నిరంతరం క్రమం తప్పకుండా సమాధిని కొనసాగించడమే. సమాధి ఈజ్ ఎ డైనమిక్ స్టేట్. సమాధి ఈజ్ ఎ పొటెన్షియల్ స్టేట్. ఇట్ ఈజ్ వర్చ్యూ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. సమాధి నుండి మనం ప్రపంచాన్ని నడిపించవచ్చు. సమాధిని కొనసాగిస్తూ మనం వృత్తిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, సంసార జీవితంలో ఉన్నా, దైనందిన కార్యక్రమాలలో ఉన్నా జీవితం ఒక ఆట అవుతుంది. ఎందుకు అందరికీ రుగ్మతలు సంభవిస్తున్నాయంటే మనం చేపట్టే బాధ్యతలు మన వ్యక్తిత్వానికి మించి ఉంటున్నాయి. అందుకే మనకు నిరంతరం పోరాటం జరుగుతుంది. సమస్యలు తొలగిపోవటం కాదు, వానిని అధిగమించే వ్యక్తిత్వం ఉండాలి. భౌతికవాదంలో, భౌతిక ప్రపంచం మత్తులో, శారీరక సుఖాలలో, ఇంద్రియాల మత్తులో ఉన్న వ్యక్తులకు సత్యం గోచరించదు. ఏదో ఒక రుగ్మత సంభవించేంత వరకు వారి మనసు అన్వేషణ చేయదు. రుగ్మత సంభవించిన తరువాత సాధన ఇంకా కష్టమవుతుంది. ఎందుకంటే శరీరం సహకరించాలి కదా. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నట్లుగా శరీరం ఆరోగ్యంగా ఉండగానే అనారోగ్యాన్ని గురించి తెలుసుకొనడం, అందుకు అనుగుణంగా సాధన చేయడం చాలా అవసరం. ఎవరు చేసుకున్న కర్మఫలానికి వారే బాధ్యులు. ఎవరికి వారే క్షయం చేసుకోవాలి. వేరే మరొకరి ద్వారా సాధ్యం కాదు. గురువులు మాత్రం ఉత్ప్రేరకం వలె మార్గాన్ని చూపిస్తారు. యోగ మార్గంలో సాధన చేయడం ద్వారా మనం వైద్యం నిమిత్తం ఎటువంటి అదనపు ఖర్చులు చేయవలసిన అవసరం లేదు. భౌతికవాదం మత్తులో ఉన్న ప్రపంచం అవసరాన్ని సొమ్ము చేసుకొనడానికి వివిధ రకాల ఆకర్షణీయమైన ప్రక్రియలను రూపొందిస్తుంది. అవి కేవలం పాక్షికం మరియు అసంపూర్ణం మాత్రమే. తాత్కాలిక ఉపశమనాన్నిస్తాయి తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అందుకే ఆలస్యం చేయకుండా యోగ సాధనకు ఉపక్రమించి ఆరోగ్యవంతులు కండి. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయండి. ఇంతకు మించి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఓకే. జై గురుదేవ్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
पूर्णमेवावशिष्यते।